కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రణవి అన్మ్యూట్ చేసుకో, వీడియో ఆన్ చేసుకో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదిగో పూతన సంహారం స్లైడ్ వచ్చింది, నువ్వు స్టార్ట్ చేసి స్టోరీ చెప్పు. హరే కృష్ణ. మనము ఇప్పుడు చెప్పు. హరే కృష్ణ. మనము ఇప్పుడు చెప్పుకునేది చాప్టర్ 6 పూతన సంహారం. పూతన సంహారం గురించి తెలుసుకుందాం. అసలు ఈ పూతన ఎవరు? పూతన ఒక రాక్షసి. ఈమెకు కొన్ని యోగ సిద్ధులు ఉన్నాయి, వాటిని దుర్వియోగం చేస్తుంది. కాబట్టి రాక్షస శరీరం వికృతంగా ఉంది. అసలు ఈమెను ఎవ్వరు పంపారు? కంస మహారాజు పంపాడు. కంస మహారాజు కృష్ణుణ్ణి చంపడానికి పంపిన మొదటి రాక్షసి పూతన. ఆ పూతన వచ్చింది రాక్షసి కదా. ఈమె వికృత రూపం చూస్తే అందరూ భయపడతారు కదా. ఎవ్వరు ఆమెని దగ్గరికి రానివ్వరని చాలా అందమైన స్త్రీగా మారి వచ్చింది. కానీ ఆమె ఎంతో అందంగా ఉన్న ఆమె మనసు మాత్రం రాక్షస తత్వంతో నిండి ఉంది. ఇలా వచ్చి ప్రతి ఊరిలో ఆగటం, చిన్న పిల్లలకి పాలు ఇవ్వడం, విషపు పాలు ఇచ్చి ఆ పిల్లల్ని చంపేస్తుంది. అలా పిల్లలు చంపేస్తూ వెతుక్కుంటా గోకులానికి వచ్చింది. చాలా అందమైన పిల్లవాడు ఉన్నాడని తెలుసుకుంది. నంద మహారాజు దగ్గరికి వచ్చింది. చాలా అందమైన మనోహరమైన పిల్లవాడు ఉన్నాడని వచ్చింది. వచ్చి పిల్లవాడిని కృష్ణుణ్ణి
ఎత్తుకొని ముద్దులాడుతుంది. చెప్పు ముద్దులాడుతూ అలా విషపు పాలు పట్టించినప్పుడు కృష్ణుడు ఆమె ఊపిరిని కూడా లాగేశాడు. అప్పుడు గట్టిగా అరుచుకుంటూ బయటికి వచ్చి అడవిలోకి పడింది. అప్పుడు నరసింహరాజు వచ్చి కృష్ణుడు చాలా గొప్పవాడు అని తెలుసుకొని ఈమె అడవిలోనే ఉంటే అలాంటి వాసనలు వచ్చాయి. హరే కృష్ణ మాతాజీ. ఎందుకంటే శ్రీకృష్ణుడి మహిమ తాకినందువల్ల ఆమె శరీరం కూడా పునీతమైంది. దీన్ని బట్టి శ్రీకృష్ణుడిని చాలా గొప్పవాడని తెలుస్తుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణవి, బాగా చెప్పావు, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ వరుణ్ ఏనా నెక్స్ట్? దామోదర లీల చెప్తారన్నావు కదా, అన్మ్యూట్ చేసుకో, వీడియో ఆన్ చేసుకుని చెప్పు. నీకు స్లైడ్ షేర్ చేస్తాను దామోదర లీల. స్టార్ట్ చేయ వరుణ్. హరే కృష్ణ. ఒకరోజు కృష్ణుడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటే ఆకలితో యశోదామాత దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ యశోదామాత అప్పుడు వెన్న చితుకుతూ ఉండాల. అయితే కృష్ణుడు ఆకలి అనేసరికి యశోదామాత కృష్ణుడికి పాలు పట్టిస్తూ ఉండాల. అప్పుడే పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోవడం వల్ల అది వాసన వస్తుంటే యశోదామాత కృష్ణుడికి పాలు పట్టించడం ఆపేసి ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి అది ఆపేసి వస్తుంది. అయితే అప్పుడే కృష్ణుడికి కోపం వచ్చి ఇక్కడ నాకు ఆకలి వస్తుందంటే అది పొయ్యి మీద ఏదో మర్చిపోయానని యశోదామాత వెళ్ళిపోయేసరికి కృష్ణుడు కోపం వచ్చి అక్కడ వెన్న కొండ ఉండాల, ఆ కొండని పగలగొట్టేస్తాడు. అలా పగలగొట్టేస్తే యశోదామాత కోపం వస్తుంది. కోపం వచ్చి యశోదామాత నువ్వు రోలుకి కట్టడానికి ప్రయత్నిస్తుంది. అందుకని ఒక దారం తీసుకుని కృష్ణుడు నాభి నుంచి కడుతుంటే ఆ దారము ప్రతిసారి చిన్నదైపోతుండాల. అయితే చిన్నదైపోతుంటే యశోదామాత ఇంకా అలసిపోయి అలా కూర్చుని ఆలోచిస్తుండాల. అయితే కృష్ణుడు అదే దారం తీసుకుని తల్లి మమత చూసి యశోదామాతకి మళ్ళీ ఇస్తాడు. అప్పుడు యశోదామాత కడుతుంది. అప్పుడు కృష్ణుడేమో తల్లి మమతతో కట్టుకుపోతాడు. అలాగే అక్కడ ఉండి కృష్ణుడికి అసలు ఏం తోచకుండా ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ నువ్వురోల్ని లాక్కుంటూ వెళ్ళి అక్కడ ఉండే 2 పెద్ద వృక్షాలు, అశోక వృక్షాల మధ్యలో నుంచి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్తూ ఉంటే వెనకాల ఉన్న నువ్వురోలు ఉండిపోతుంది, అది ఆ వృక్షాల నుంచి రాదు. అలాగని కృష్ణుడు కొంచెం బలం పెట్టి లాగేసరికి ఆ పెద్ద వృక్షాలు పడిపోయి దాంట్లో నుంచి 2 కుమారులు వస్తారు. వాళ్ళ పేరు నలకూబుర ఇంకా మణిగ్రీవ. వాళ్ళు శపించడం వల్ల వృక్షాలుగా మారిపోతారు. అలాగని అప్పుడే కొంతమంది చుట్టుపక్కల ఉన్న పిల్లలు అలా కృష్ణుడిని అలా వెళ్తడం చూసి అప్పుడు పెద్ద వృక్షాలు పడిపోయేసరికి పిల్లలు అలా చూసేసరికి అక్కడి నుంచి 2 కుమారులు వచ్చి అలా కృష్ణుడికి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అదే యశోదామాతకి చెప్తారు. అప్పుడు యశోదామాత అనుకుంటది, ఎంత ప్రమాదం తప్పింది కృష్ణుడికి, కొంచెం ఉంటే కృష్ణుడి మీద పడి ఉంటే ఏమయ్యేది అని ఆలోచిస్తుండాల. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, బాగా చెప్పావు. హరే కృష్ణ.
నెక్స్ట్ రోహన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకునే పని అయితే కూడా ఆన్ చేసుకో, ప్రాబ్లం లేదు. నీకు నువ్వు బకాసుర వధ చెప్తానన్నావు కదా రోహన్? అవును మాతాజీ. ఇంకా స్లైడ్ పెట్టాను, చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నా వాయిస్ క్లియర్ ఉందా మాతాజీ? హరే కృష్ణ క్లియర్ గా ఉంది. గో హెడ్. వెరీ గుడ్, ఫైన్. ఒకరోజు కృష్ణుడు గోవుల్ని ఇంకా గోపబాలుల్ని తీసుకొని అడవిలోకి వెళ్తాడు మాతాజీ. అంటే యమునా నది ఒడ్డు దగ్గరికి గోవుల్ని, అంటే వాటిని అవి తినడానికి ఇంకా అవి అక్కడ తింటూ ఉంటే వీళ్ళు కృష్ణుడు ఇంకా స్నేహితులు వీళ్ళు ఆడుకుంటూ యమునా నదిలో ఈత కొడుతూ ఉంటారు మాతాజీ. ఎప్పుడులాగానే వెళ్ళారు, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఆకాశంలో ఒక పెద్ద పక్షి ఎగురుకుంటూ వీళ్ళ వైపు దూసుకుంటూ వచ్చినట్టు కనిపించింది మాతాజీ. అయితే అది కొంచెం దగ్గరకు రాగానే అది కొంగ అని అర్థమైంది. అయితే కృష్ణుడు స్నేహితులందరూ భయపడి ఉరకడం మొదలు పెట్టారు. ఆ కొంగ వచ్చి కృష్ణుడిని మింగేసింది. అయితే అప్పుడు అందరూ కృష్ణుడు అయ్యో లోపల కొంగ మింగేసింది కృష్ణుడిని అని అరవడం మొదలు పెట్టారు మాతాజీ. అయ్యో కృష్ణుడిని కొంగ మింగేసింది అని. అయితే కృష్ణుడు తన శరీర వేడిని పెంచి ఆ కొంగకి గొంతు కాలేలా చేశాడు మాతాజీ. అయితే ఆ కొంగకి బాగా వేడయి అది దగ్గడం మొదలెట్టింది మాతాజీ. అది దగ్గేసరికి కృష్ణుడు బయటికి వచ్చేసాడు. ఆ వేడికి కొంగ చనిపోయింది మాతాజీ. ఈ కొంగ రూపంలో ఉన్న రాక్షసుడి పేరు బకాసురుడు. ఈ రాక్షసుని కంసుడు పంపిస్తాడు కృష్ణుడిని చంపడానికి. దీంతో కృష్ణుడు బకాసురుణ్ణి సంహరిస్తాడు మాతాజీ. ఇది బకాసురుడు వధ. హరే కృష్ణ. హరే కృష్ణ, బాగా చెప్పావు రోహన్, వెరీ గుడ్. నెక్స్ట్ కార్తికేయ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వీడియో ఆన్ చేసుకో, కావాలంటే బ్రహ్మ విమోహన్ లీల చెప్తా అన్నావు కదా? బ్రహ్మ విమోహన లీల మాతాజీ. స్లైడ్ షేర్ చేస్తాను, చెప్పు. వెరీ గుడ్. వాయిస్ అది కూడా బాగుంది, కావాలంటే వీడియో కూడా ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే మాతాజీ. ఓకే, ఆల్ ది అంటే బెస్ట్. ఈ బ్రహ్మ విమోహన లీల అనేది అగాసుర వధ తర్వాత జరిగిన కథ. అగాసుర వధ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ తో కృష్ణుడు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అయిన గోపబాలులతో యమునా నది తీరానికి వెళ్ళి లంచ్ చేస్తున్నప్పుడు ఒక గోవు తప్పిపోయిందని శ్రీకృష్ణుడు సుధాముడు అంటారు. అది చూసి శ్రీకృష్ణుడు ఆ గోవుని తాడానికి వెళ్లే లోపు బ్రహ్మదేవుడు ఆ గోపబాలునందరినీ మాయం చేస్తారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు ఇంకా మహిమలు తెలుసుకోవాలని అతని ఫ్రెండ్స్ ని తీసుకెళ్తారు. ఏం చేస్తారనా, ఏ మహిమ చేస్తారా అని కృష్ణుడని. దాని తర్వాత శ్రీకృష్ణుడే ఆయన గోపబాలుగా ఎక్స్పాండెడ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. ఇది చూసి బ్రహ్మదేవుడు ఒక్క క్షణంలో తిరిగి వచ్చారు. ఒక్క క్షణం అంటే దేవుళ్ళ టైమింగ్స్ ప్రకారం, సారీ, మన మనుషుల టైమింగ్స్ ప్రకారం 1 year మాతాజీ. దేవతలకి అక్కడ 1 second మాతాజీ. అలాగే శ్రీకృష్ణుడు వచ్చి, స్వామి మీ గురించి నేను అర్థం చేసుకున్నాను అని స్తుతిస్తారు మాతాజీ. అలాగా శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి నా శక్తిని అర్థం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆయనకి తదాస్తు అని చెప్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, వెరీ గుడ్, బాగా చెప్పావు కార్తికేయ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
ఇంకా వన్ మోర్ స్టోరీ చెప్పాలంటే కూడా చెప్పొచ్చు. ఇంకా ఏమైనా లీలలు తెలుస్తాయి ఇందులో. ఇదిగో లిస్ట్ పెట్టాను, 9 లీలాస్ ఉన్నాయి. ఇంకేదైనా చెప్పాలంటే కూడా చెప్పొచ్చు. ఇంకేదైనా మీకు ఫేవరెట్ లీలా ఉంటే కూడా సెలెక్ట్ చేసుకుని చెప్పొచ్చు. ఓకేనా? అప్పుడప్పుడు ఇలాగా మీరే క్లాస్ చెప్పేలాగా కూడా ఆపర్చునిటీ వస్తుంటది అనమాట మీకు. బాగా గుర్తుపెట్టుకొని శ్రద్ధగా విన్నారనుకోండి, మీరే సొంతంగా బాగా చెప్పొచ్చు. ఎక్కడైనా కూడా మీకు అవకాశం వస్తే స్టోరీ టెల్లింగ్ లో ఈ కథలు చెప్పొచ్చు అన్నమాట. చక్కగా ఉంటుంది. బాగా చెప్పారు పిల్లలందరూ కూడా, చాలా బాగా చెప్పారు. హరి బోల్. చెప్తారా ఇంకెవరైనా? ఇంకేదైనా లీలా స్టాప్ చేసేనా నేను? పిల్లలు హరే కృష్ణ చెప్పే పనైతే హ్యాండ్ రైజ్ చేయండి. 1 minute టైం ఇస్తాను. ఓకే? కార్తికేయ చెప్తావా? మాతాజీ చెప్తాను మాతాజీ. చెప్పు. ఏ లీల చెప్తున్నావు? కాళీయ మర్దనం మాతాజీ. వెరీ గుడ్. కాళీయ మర్దనం. ఒకరోజు కృష్ణ మరియు గోపబాలులతో ఆయన యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ ఆయన గోవులకి మేత మేయడానికి అక్కడ యమునా నది తీరాన్ని తీసుకెళ్తారు మాతాజీ. అలాగా గోవులకి స్నానం చేసి తినిపిస్తూ దాని తర్వాత గోపబాలులు కృష్ణులు వీళ్ళందరూ నదీ తీరంలో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు కాళీ అని ఒక ఆ నాగసర్పం వస్తుంది మాతాజీ. అలాగా యాక్చువల్లీ కలియ అనేది మంచి నాగసర్పం మాతాజీ. ఎందుకంటే వాటికి విషం లేకపోతే అవి బతకలేవు. అందుకని విషం కోసం మధురైకి బృందావనానికి వస్తుంది మాతాజీ. అలాగా శ్రీకృష్ణ అలా గోపబాలుని మింగే లోపు శ్రీకృష్ణుడు ఆ కాళీయమర్దనం మీద మజ్జనం చేస్తారు. దాని తర్వాత కలియ సర్పాల యొక్క భార్యలు వచ్చి అంటారు, శ్రీకృష్ణ మమ్మల్ని మరియు మా హస్బెండ్స్ ని క్షమించండి. పలానా ఈ మ్యాటర్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. దాని తర్వాత మాకు తిండి సరిగ్గా దొరకకపోతే గరుడ వచ్చి మమ్మల్ని తినేస్తారు అని, మమ్మల్ని రక్షించండి అని. గరుడ మేమేం చేయలేరు, ఎందుకంటే మీ హస్బెండ్స్ పైన నా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అందుకని గరుడ మిమ్మల్ని ఏం చేయరు, అతను నా ఆజ్ఞనే పాటిస్తాడు అని చెప్పేసి వనానికి వెళ్తాను మాతాజీ కృష్ణుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పావు కార్తికేయ. వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా పిల్లలు? ఇంకా మీకు తెలిసిన స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్పండి. 5 స్టోరీస్ అయిపోయాయి కదా, ఇంకా 4 ఉన్నాయి. విశ్వరూప సందర్శనం ఉంది, తృణావర్తుని వధ ఉంది, వత్సాసుర వధ ఉంది, బకాసుర వధ ఉంది. ఈ 4ట్లో ఏదైనా కథ మీకు తెలిస్తే చెప్పండి. తృణావర్తుడు అంటే సుడిగాల రూపంలో వస్తాడు కదా, ఆ కథ అన్నమాట. విశ్వరూప సందర్శనం అంటే యశోదమ్మకి మన్ను తినేస్తాడు కదా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు. నోరు తెరు, మన్ను తిన్నావా కన్నయ్య, నోరు తెరు అన్నప్పుడు నోట్లో విశ్వరూపం చూపిస్తారే ఆ కథ. వత్సాసురుడు అంటే, వత్సం అంటే చెప్పాను కదా, దూడ, ఆవు దూడ రూపంలో రాక్షసుడు వస్తాడు అసురుడు. వాడిని సంహరించిన వత్సాసుర. తర్వాత అఘాసుర. అఘాసుర అంటే పాము, పెద్ద కొండ చిలువ అన్నమాట. జైంట్ పైథాన్. మళ్ళీ కార్తికేయ. హరే కృష్ణ. ఏ లీల చెప్తున్నావు కార్తికేయ ఈసారి? మాతాజీ అఘాసుర వధ మాతాజీ. చెప్పు. వెరీ గుడ్. చెప్పు. యాక్చువల్లీ అఘాసురుడు కూడా శ్రీకృష్ణుడి చేతే కంసుడి చేతే పంపించబడిన రాక్షసుడు మాతాజీ. పెద్ద కొండ చిలువ అంటే మన ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే పైథాన్. ఆ పైథాన్ని శ్రీకృష్ణుని చంపడానికి పంపిస్తారు కంసుడు. దాని తర్వాత పరాణ కృష్ణుడిని చంపమని పంపిస్తాను మాతాజీ. అలాగా అఘాసురుడు ఏమనుకుంటారు, ఇలాగా నేను పెద్ద కొండ చిలునయ్యి అందరు గుహ అనుకొని వస్తారు కదా, అప్పుడు నేను అందరినీ మింగేసి అందులో శ్రీకృష్ణుడు కూడా దొరుకుతారని దుర్బుద్ధితో కూడా అతను గుహలా మారుతారు మాతాజీ. అలాగా శ్రీకృష్ణుడు మరి యమునా తీరానికి మళ్ళీ స్నానానికి మరియు ఆవుకి మేత వేయడానికి వస్తారు.
దాని తర్వాత ఒక పెద్ద గుహలాగా కనిపించింది అగాసురుడ. దాని తర్వాత గోపబాలులందరూ ఇలా కృష్ణుడితో అంటారు ఏంటంటే, కృష్ణ మేమందరం ఈ గుహ లోపలికి వెళ్తాం, అసలు ఏముందో ఈ గుహ లోపల అని. ఒకవేళ మాకైనా నువ్వు రక్షణగా ఉన్నావు కదా, సరే అని చెప్పేసి కృష్ణుడు అంటారు, నేను గోపకి మేత వేస్తాను, మీరు ఏదో ఇంట్రెస్టింగ్ అదే మీరేదో ఇంట్రెస్ట్ ఫీలింగ్ అవుతున్నారు కదా, మీరు వెళ్ళొచ్చు అని. అలాగా సరే అని వెళ్తున్నప్పుడు అలా గుహ అలాగా మూసుకుపోతుంది. అప్పుడు దేవతలందరూ చూసి అంటున్నారు, ఏంటి ఇలాగా గోపబాలులందరూ నోట్లో వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారని. ఆ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. శ్రీకృష్ణుడు అగాసురుడి వైపు చూస్తే అగాసురుడికి శ్రీకృష్ణుడు ఒక యోధుడిలా కనిపించారు. సరే ఇతనే అనుకుంటే శ్రీకృష్ణుడు ఇతన్ని కూడా మింగేద్దాం అని చెప్పేసి మళ్ళీ మౌత్ ని ఓపెన్ చేస్తారు. అలాగా శ్రీకృష్ణుడు కూడా గోపబాలుని కాపాడడం కోసం, బృందావన నగరవాసుల్ని కూడా కాపాడడం కోసం ఆయన నోట్లోకి వెళ్తారు. దేవతలందరూ చూసి, ఏంటి సాక్షాత్ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలిసి కూడా ఆయన నోట్లో వెళ్తున్నారు, ఇంకేం జరుగుతుందని భయపడుకుంటారు. ఆయన అలాగా లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళ గోపబాలులు మరియు బృందావన వాసులందరూ ఆ విషయంలో పడి కళ్ళు తిరిగిపోతారు. అలాగా శ్రీకృష్ణుడికి ఆగ్రహం వచ్చి అలాగ ఆయన పెద్ద పెద్దగా ఎక్స్టెండ్ అవుతూ ఆ కాళియా అనే పైతాన్ని అలాగ చీల్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ని మరియు బృందావన వాసుల్ని కాపాడారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. ఇంకెవరు హరే చెప్పరా కృష్ణ పిల్లలు? మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరు చెప్పరా పిల్లలు? ఇంకా 3 స్టోరీస్ ఉన్నాయి కదా, చెప్పచ్చు కదా. ట్రై చేయండి ఎవరైనా. మామూలు మీ సొంత వర్డ్స్ లో చెప్పండి, పర్వాలేదు. ఓన్ వర్డ్స్ లో చెప్పచ్చు. ఆ బుక్ లో ఎలా ఉందో ఆ బుక్ లాంగ్వేజ్ అవసరం లేదు. మీ సొంత పదాల్లో మామూలు మీరు ఏ భాషలో మాట్లాడతారో ఆ డయలెక్ట్ లో చెప్పొచ్చు స్టోరీ. ఇంకా 3 స్టోరీస్ ఉన్నాయి. చెప్తారా పిల్లలు? ప్రణవి, వరుణ్, రోహన్ చెప్తారా మీరు ఎవరైనా స్టోరీ? ఇంకోటి ఇంకోసారి భజన్ కీర్తన్స్ కి పెడతాను ఈసారి, ఎప్పుడైనా వచ్చే వారాలు మీకు ఎగ్జామ్స్ అవి లేని టైంలో. ప్రణవి చెప్తావా? చెప్పండి మాతాజీ. చెప్తావా? చెప్పవా? ఇంకో చెప్పండి. వచ్చా ఇంకో స్టోరీ ఏదైనా నీకు? నో మాతాజీ, అది ఓకే, ఒక్కటే పర్లేదులే పర్లేదులే. ఇంక ఈసారి చెప్దు గాని. ఈసారి ఎప్పుడైనా ఓకే చెప్దు. మాతాజీ. ఓకే, హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈసారి ఏదైనా భజన్ కీర్తన నేర్పిస్తాను మీకు. ఈసారి ఇప్పుడు ఏం చేస్తారంటే, స్టోరీ అయిపోయింది కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేస్తాను. ఎవరిని అన్మ్యూట్ చేస్తానో వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం ఉంది కదా, సంకీర్తన లాగా 3 టైమ్స్ ఆలపించండి. ఓకేనా? ఇది మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తాను కదా, మీకు మీ ఫ్రెండ్స్ కి పంపించుకోవచ్చు. మీరు ఇవాళ స్టోరీ చెప్పాను, నేను సంకీర్తన చేశాను అని మీ స్టేటస్ లో కూడా పెట్టుకోవచ్చు. చక్కగా ఉంటది కదా. కృష్ణుడి ఫోటో పెడతాను, చక్కగా ఆయన బొమ్మ చూస్తూ హరే కృష్ణ సంకీర్తన చేయండి. ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేసుకుంటూ వస్తాను. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నారు కదా, వరుసగా హరే కృష్ణ మహామంత్రం తెలుసు కదా మీకు. మామూలుగా నేను పాట పాడుతుంటాను క్లాస్ బిగినింగ్ లో. ఆ పాట ఒక్కొక్కరు 3 టైమ్స్ పాడాలి. ఓకేనా? ఫస్ట్ రోహన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పాడతావా? సంకీర్తన చేస్తావా హరే కృష్ణ మహామంత్రము? చెప్తా మాతాజీ. 3 టైమ్స్ చెప్పు. పాటలాగా పాడు. పాడు. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण। హరే కృష్ణ. బాగా పాడావు. ప్రణవి నెక్స్ట్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా చేసావు సంకీర్తన. వెరీ గుడ్. నెక్స్ట్ వరుణ్. హరే కృష్ణ. మాతాజీ నాకు గొంతు బాగాలేదు మాతాజీ. మామూలుగా చెప్పే 3 సార్లు అయితే. అందరు చేస్తున్నారుగా, నువ్వు కూడా పాటలో అక్కర్లేదులే. మామూలుగా ఫాస్ట్ గా మామూలుగా చెప్పేసి. లేకపోతే మా చెల్లి చెప్తుంది అంటుంది మాతాజీ. ఎవరైనా చెప్పచ్చు, చెప్పండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా పాడావు. వెరీ గుడ్. నీ పేరేంటమ్మా? నిహారిక మాతాజీ. నిహారిక. చాలా బాగా పాడావు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పమ్మా. మా చెల్లి గారు పాడిద్దంట మాతాజీ. ఒక్క సెకండ్. కార్తికేయకి అవకాశం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ నీకు అన్మ్యూట్ చేస్తా, ఓకేనా? ఓకే ఒక్క నిమిషం. కార్తికేయ పాడేసిన తర్వాత నేను అన్మ్యూట్ చేస్తా. కళ్యాణ్ కార్తికేయ సంకీర్తన చేయి, గట్టిగా చక్కగా పాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఓం
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవరు ఈ బుజ్జాయి? చెల్లెలా తమ్ముడా? నా చెల్లి మాతాజీ. చెల్లి మధ్యలో అది పట్టుకుంది, రాటలు పట్టుకుని ప్లే చేస్తుంది నువ్వు పాడుతుంటే చక్కగా. తినే చెప్తానంత మాతాజీ ఇందాక నుంచి నా దగ్గర. మాటలు నేర్చేసుకోమ్మా, ఊకారాలు చక్కగా ఉన్నాయి, మాటలు నేర్చుకో. నువ్వు కథలు పాటలు పాడదు గాని బంగారు తల్లి. ఏం పేరు మీ చెల్లెల పేరు? నావిఘ్నశ్రీ నక్షత్ర మాతాజీ. వావ్. బంగారు నక్షత్ర. తల్లి. హరే కృష్ణ. నక్షత్ర. హరి బోల్. బాగా చేసావు సంకీర్తన, వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణవి అన్మ్యూట్ చేసుకో. చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పావు చిన్న తల్లి. నీ పేరేంటి? చెప్పు గీతాశ్రీ. గీతాశ్రీ. ఓ, పేర్లోనే గీత ఉంది నీకు. హరే కృష్ణ. బాగా చెప్పావు, వెరీ గుడ్. మాతాజీ శాంతకారం భుజేసేనాదిగా చెప్పిద్దాను మాతాజీ. చెప్పమ్మా, చెప్పు. శాంతాకారం భుజగశయన పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగియుజ్ఞాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా నేర్చుకుంటున్నావు మీ అక్కతో పాటు అన్ని. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ వీక్ అటెండెన్స్ లింక్ షేర్ చేయలేదు నాన్న మాతాజీ వాళ్ళు. షేర్ చేస్తే కనుక నేను తప్పకుండా షేర్ చేస్తాను మీకు. గ్రూప్ లో కానీ ఇండివిజువల్ గా ఎవరెవరు వచ్చారో గుర్తుంది నాకు. ఒక్క నిమిషం. హరే కృష్ణ.